దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మెకి దిగారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ఉన్నటువంటి హక్కుల్ని, కార్మికులకు ఉన్నటువంటి చట్టాలని, ప్రజల యొక్క స్వేచ్ఛని హరిస్తూ చట్టాల సవరణ పేరుతో కార్పొరేట్ శక్తుల జేబులు నింపేటటువంటి సవరణలు ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది. 100 ఏళ్లకు పైగా బ్రిటిష్ కాలం నాడే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కనీస వేతనాలు, ఉపాధి భద్రత, పని గంటల పని విధానం ఇవన్నీ కూడా స్వతంత్ర భారతదేశంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాలని సవరిస్తూ 8 గంటల పని విధానాన్ని రద్దు చేసింది. సమాన పనికి సమాన వేతనాన్ని లేకుండా చేసింది. కార్మికులు తమ సమస్యల్ని పరిష్కరించాలి అని యూనియన్ పెట్టుకొని యజమాని మీద కానీ ప్రభుత్వం మీద కానీ ప్రశ్నించేటటువంటి పద్ధతి లేకుండా, యూనియన్ లేకుండా కార్మికుల గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే కార్మికులకు ఉన్నటువంటి చట్టాలని, హక్కుల్ని కాపాడాలి అని, చట్టాల సవరణ పేరుతో కార్మిక వర్గాన్ని అన్యాయం చేయొద్దు అని ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు సమ్మెను నిర్వహిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ కార్మిక చట్టాల సవరణ కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించడం కానీ, వ్యవసాయ చట్టాల